వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు కొన్ని ఫార్ములాస్ చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు ఉండేటువంటి వ్యసనాన్ని ఏ విధంగా వదిలించుకోవాలి, ఎవరినైనా సరే అబ్జర్వేషన్ తోటి కూడా మనం ఏ విధంగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చని అన్నదానికి రేపు జరగబోయేటువంటి జూన్ 1న కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తానని చెప్పారు. బాగా ఆఫ్లైన్ క్లాస్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా పవర్ఫుల్. ఈ మంత్ మే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉందండి. ఈ మంత్ మేలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మే 30 డేట్ బ్లాక్ చేసుకోండి. మే 30వ తారీఖున 6 పవర్ఫుల్ గ్రహాలు ఒక అలైన్మెంట్లోకి రాబోతున్నాయి. సంవత్సరం మొత్తం మీద 6 పవర్ఫుల్ గ్రహాలు ఈ 30వ తారీఖున ఒక అలైన్మెంట్కి రాబోతున్నాయి. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ అలైన్మెంట్ ఎంత పవర్ఫుల్ చెప్తాను చూడండి. 30వ తారీఖున వేనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా ఆ రోజు నైట్కి పవర్ఫుల్గా రాబోతున్నాయి. ఇది ఇంత పవర్ఫుల్ డే ఏమవుతుందంటే ఆ రోజు మీరు అందరూ ఏం చేయాలంటే 30వ తారీఖున కంపల్సరీగా మీరు ఆకాశంలోకి చూడండి. 6 పవర్ఫుల్ స్టార్స్ ఒక అలైన్మెంట్లో రాబోతుంది. కాస్మిక్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా భూమి మీదకి రాబోతుంది అనమాట. దీన్ని ఎరా అంటారు. ఈ కాస్మిక్ ఎరా ఎప్పుడు జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగినప్పుడు అప్పుడు జరిగిందండి. అంత పవర్ఫుల్. అలాంటిది ఈ సంవత్సరం మొత్తం మీద మే 30న మాత్రమే జరగబోతున్న పవర్ఫుల్ ఒక ఇది. ఆ రోజు మీరు ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలి? అయితే యురేనస్ అనే ఒక గ్రహాన్ని మనం చూడాలంటే మనకి చాలా కాస్ట్లీ బైనాక్యులర్స్ కావాలి. అంత పవర్ఫుల్ గ్రహం సో యురేనస్ అనేది. సో అయితే ఆ రోజు ఏం జరుగుతుందంటే యాంప్లిఫై, ఈ పిక్చర్ చాలా జాగ్రత్త చూడండి, కాన్షియస్గా మీరు ఒక 2 minutes అలా ఫోకస్గా చూస్తే మీ ఎనర్జీ మల్టిపుల్ అయిపోద్ది. సో ఆ రోజు ఏం జరుగుతుందంటే మే 30న మన ఎనర్జీ యాంప్లిఫై అంటే అంటే చాలా పవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట మన ఎనర్జీ. ఆ రోజు మనం ఏం చేయాలంటే ఈవినింగ్ 6 నుంచి నైట్ వరకు మ్యాక్సిమం మీరు ఎంత టైం ఉంటే అంత టైం మెడిటేషన్ చేయడం, కొన్ని అఫర్మేషన్స్ చేయడం, స్క్రిప్టింగ్ చేయడం అలాంటివి చేయాలి. ఎక్కువగా మెడిటేషన్ చేయండి ఆ రోజు. అంటే ఆ రోజు మెడిటేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ఎక్కువగా సాధించాను అన్న ఫీలింగ్లో ఉండాలి, ఆ ఎనర్జీలో ఉండాలండి. హై ఎనర్జీ ఎప్పుడు కూడా హై ఇన్కమ్, లో ఎనర్జీ ఎప్పుడు కూడా నో ఇన్కమ్ అంటాను. సో ఇది అందుకే హై ఎనర్జెటిక్ పీపుల్ ఎక్కువ డబ్బు సంపాదిస్తారండి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆ రోజు ఏం చేయాలి ఇంకా చెప్తాను చూడండి. ఇంకా పవర్ఫుల్ తీసుకుంటే ఆ రోజు రిఫ్లెక్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, గ్రహాలన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. ఆ రోజు మనం ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ కొన్ని రాంగ్ బిలీవ్స్, లిమిటింగ్ బిలీవ్స్ ఏదైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాసేసి కాల్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఒక పేపర్ మీద మనం మధ్యలో గీత కొట్టి ఓల్డ్ ప్యాటర్న్స్ ఏమేమైతే ఉన్నాయి అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ సహాయం లేదు, దొరకదు, అంత ఈజీ కాదు డబ్బు సంపాదించి. నేను ఒకటే అడుగుతాను అందరికీ, 1 year 1 crore అందరూ టైప్ చేయండి. 1 year 1 crore కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 year 1 crore టైప్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతాను 1 year మీరు 1 crore సాధించగలరంటే వెంటనే మన ఓల్డ్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే అంత సీన్ లేదమ్మా, అవకాశం లేదు, ఈజీ కాదు అని అంటుంది. ఇంత కష్టపడితే రావట్లేదు. ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామండి అప్పుడు ఖచ్చితంగా మనం లైఫ్లో ముందుకెళ్ళగం. సో మీకు ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ డబ్బు పట్ల, లైఫ్ పట్ల అన్నీ రాసేసి కాల్ చేయండి. అండ్ ఇంకోటి ఏం చేయాలంటే మన ఇంటెన్షన్ని పర్ఫెక్ట్గా సెట్ చేయడానికి ఉన్న రైట్ టైం అండి అది. ఏది మే 30న మీ ఇంటెన్షన్ని పర్ఫెక్ట్గా యూనివర్స్తో చెప్పండి. ప్రశాంతంగా రాసేసి కాల్ చేసి, డియర్ యూనివర్స్ ఇది నా ఇంటెన్షన్, నేను కోటేశ్వరుడు అవ్వాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంత డబ్బు సంపాదించాలని యూనివర్స్ చెప్పాలండి. మనం ఏం చెప్తామంటే చుట్టుపక్కల ఉన్న అందరితో చెప్తాం, అసలైన చెప్పడం మానేస్తాం. ఎవరు అంటే యూనివర్స్ అనమాట. యూనివర్స్కి పాల్ కోయిలో అతను చెప్తారండి అల్కెమిస్ట్ అనే పుస్తకంలో, ఒకసారి యూనివర్స్కి మీరు ఏదైనా పని అప్పచెప్పితే, అది ఇంటెన్షన్తో అప్పచెప్పితే యూనివర్స్ దాన్ని కొట్ర పన్నైనా మీకు జరిగేలాగా చేస్తుంది. అల్కెమిస్ట్ ఎంత పవర్ఫుల్ చెప్తుంది. కానీ యూనివర్స్కి చెప్పే విధానంలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జపాన్ వెళ్ళాను. నేను జపాన్ వెళ్ళి ఆకలి వేస్తుందని తెలుగులో అడిగాను అనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇదే ట్రైలు ఆకలి వేస్తుందని కూడా అన్నం పెట్టరు అంటే తప్పు ఎవరిది? వాళ్ళకి అర్థం కాని భాష చెప్పడం అనేది తప్పు నాది. అందుకే ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, అవతల వ్యక్తికి అర్థం కాలేనట్టు చెప్పారు అంటే అసలు ఆ విషయం మీకే అర్థం కాలేదని అర్థం. సో కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మనకు అర్థం కాకుండా మనం సగం అర్థం చేసుకుని అవతల పూర్తిగా అర్థం కావడానికి ట్రై చేస్తుంటాం. ఇక్కడ చాలా మిస్టేక్ జరుగుతుంది అనమాట. యూనివర్స్కి మీకు కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే కమ్యూనికేషన్ గ్యాప్.
సో యూనివర్స్కి ఎప్పుడు కూడా ఎమోషనల్గా చెప్పాలండి, ఎమోషనల్, అప్పుడే ప్రమోషన్ వస్తుంది. నేను చాలాసార్లు కూడా నేను చెప్పాను. సో ఇంటెన్షన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలా తెలుసుకోవాలి. దీన్నే కాస్మిక్ అలైన్మెంట్ అంటారండి, కాస్మిక్ అలైన్మెంట్. సో 30వ తారీఖు అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ డే. అయితే ఆ రోజు మనం ఏం చేయాలి, ఆస్ట్రాలజిస్టులు కూడా ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇస్తున్నారు. సో మనకి ఈ నెల మే 30 తర్వాత వెరీ పవర్ఫుల్ చేంజ్ జరగబోతుంది. అందుకే June 1 మనం పెట్టాం. సో మే 30వ తారీఖున మీరు ఇంటెన్షన్ పెట్టుకుని June 1కి వచ్చేయండి. June 1కి నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్తో వస్తే సొల్యూషన్స్తో బయటకెళ్తారు. ఇంకోటి కాంటాక్ట్స్ పెరుగుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశానండి. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఆ రోజు చాలా అనౌన్స్మెంట్స్, చాలా సర్ప్రైజ్, ఫ్రీ గిఫ్ట్స్ కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో అయితే ఇంకోటి, మీరు ఎవరైతే ఫ్రీ గిఫ్ట్ మీరు లైఫ్లో అంటే ఏదైనా ఒకటేనండి, మనం బలంగా అనుకుని టైప్ చేస్తే అది మన సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది. ఫ్రీ గిఫ్ట్ కావాలా, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఫ్రీ గిఫ్ట్ అని యూనివర్స్ ఇస్తుంది మీకు ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఆ రోజు మే 30 ఏం చేయాలంటే, సో మీరు ఏం చేయాలంటే ఐ అలైన్, అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా ఆ రోజు చదవండి, దీన్ని ఎక్కువసార్లు చదవండి, మాక్సిమం ఎన్నిసార్లు వీలైతే మే 30 చదవాలి. ఐ అలైన్ విత్ ద యూనివర్స్ అంటే నేను యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాను, అలైన్ అవుతున్నాను, ఒక అలైన్మెంట్కి వస్తున్నాను అనేది. ఐఎమ్ రెడీ ఫర్ న్యూ బిగినింగ్స్ అని మీరు బాగా బయటికి గట్టిగా చెప్పండి. డియర్ యూనివర్స్, మళ్ళీ ఎలా చెప్పాలంటే డియర్ యూనివర్స్, ఐఎమ్ అలైన్ విత్ యూ అంటే ఐఎమ్ వెల్ విత్ ద యూనివర్స్, నీతో నేను అలైన్ అయ్యాను. అండ్ 2 చేతులు చాపి ఐఎమ్ రెడీ ఫర్ న్యూ బిగినింగ్స్ ఇన్ మై లైఫ్ అని బలంగా చెప్పాలండి. వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్కూల్లో మనకి ఏదైనా డ్రిల్ అయినప్పుడు ఎవరైతే ఎస్ అని అంటారో వాళ్ళని టీచర్, బాబు నువ్వు ఇట్రా అమ్మా మంచి స్టేజ్ మీద అంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇలా స్లో వాళ్ళని ఎవరు పిల్లరండి, టీచర్స్ ఎవరు పిల్లరు. నేను స్కూల్ ఎస్పీఎల్గా చేశాను, 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నేను స్కూల్ ఎస్పీఎల్గా చేశాను, ఎన్సీసీ లీడర్గా చేశాను అనమాట. నేను చాలా తక్కువ ఉండేవాడిని హైట్, కానీ చాలా హైట్ ఉన్న వాళ్ళు కూడా నేను డిమాండ్ చేశాను, అన్వర్క్ ఎవరా అని చెప్పేసాను. అంటే అంత కమాండ్, ఏంటి బాబు నుంచో అంటే కమాండింగ్ అనమాట. యూనివర్స్ కూడా అంటే కమాండింగ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి వెళ్ళాలండి, మీ దగ్గర 2 డ్రైవర్స్ ఉన్నారు, ఒక పర్సన్ అడిగారు, మీ ఇద్దరు ఎవరైనా డ్రైవ్ చేస్తారంటే, సార్ నాకు నిద్ర వచ్చేద్దేమో సార్, యాక్సిడెంట్ చేస్తున్నామో అన్నారు అనుకోండి, మనిషి ఇంత 6 అడుగులు ఉన్నాడు. ఆ పర్సన్కి ఎవరు, నాకు ఇవ్వండి సార్, నేను ఎందుకు, మీరు పడుకొని ప్రశాంతంగా నేను తీసుకెళ్తాను కదా అన్న వాళ్ళకి డ్రైవింగ్ ఇస్తాం. యూనివర్స్ కూడా ఒక పని కానీ ఒక బాధ్యత కానీ ఎప్పుడు మీకు అప్ కాన్ఫిడెంట్గా చెప్పాలండి. యూనివర్స్ కూడా మీ కాన్ఫిడెన్స్ చూసి డౌట్ రావాలా, ఏంట్రా ఇంత కాన్ఫిడెన్స్ అనేలాగా ఉన్న వాళ్ళకే యూనివర్స్ ఇస్తుంది అనమాట. లైఫ్లో ఏదైనా సాధిస్తాను, యూనివర్స్ నేను కోటేశ్వరుని అవుతా అని మీరు బలంగా ఎప్పుడు చెప్పాలి, మే 30 చెప్పాలి. June 1కి మీరు క్లాస్లో ఉంటారు గ్యారంటీగా. సో దీన్ని మీరు రాయండి, ఈ విధంగా రాసి చెప్పుకోండి, ఎక్కువసార్లు దీన్ని రిపీట్ చేసుకోండి మెడిటేషన్లో. ఆటోమేటిక్గా చాలా పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీతో మీరు అలైన్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఐ అలైన్ విత్ ద యూనివర్స్, ఐఎమ్ రెడీ ఫర్ న్యూ బిగినింగ్. హై ఎనర్జీతో చెప్పాలి, అంతేగా నీరసంగా ఐఎమ్ రెడీ ఫర్ న్యూ బిగినింగ్స్ అంటే యూనివర్స్ ఎవరు. ఇది రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.